నమస్కారం. భార్యాభర్తలు ఎలా ఉండాలి? భార్యాభర్తలు శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటిగా ఉండాలి. ఇద్దరు చేసే పనులు వేరైనా కూడా వాటి ఫలితం అనేది వాళ్ళిద్దరికి కానీ ఆ కుటుంబానికి కానీ మంచిదై ఉండాలి. అసలు భార్య భర్త అనేది మనం చెప్తున్నాం, కానీ వాళ్ళిద్దరూ కూడా ఒకటే. భేదాలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసిపోయి ఒకటిగా ఆలోచిస్తూ ఒకటిగా నడవాలి. మనకి మహాభారతంలో మహాపతివ్రత అయిన అగ్ని పునీత అయిన అంటే అగ్ని నుంచి పుట్టిన ద్రౌపది భర్త దగ్గర భార్య ఎలా ఉండాలో ఎంతో గొప్పగా చెప్పిందని మన పెద్దలు చెప్తారు. భార్య భర్త బయట పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇంట్లో భార్య భర్తకి ఆనందాన్ని పంచుతూ ఉండాలి. ఎప్పుడూ తను చిరాకు పడుతూ మాట్లాడకూడదు భర్తతో. ఒకవేళ భర్త చిరాకు పడ్డాడే అనుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆడదానికి సహజంగానే ఓర్పు సహనం అనేది పుట్టుకతో వచ్చిన లక్షణాలు, స్త్రీకి వరంగా లభించిన లక్షణాలు. కనుక భర్త ఎప్పుడైనా కోపంలోను కానీ విసుగులో కానీ రెండు మాటలు అన్నప్పుడు అర్థం చేసుకొని మౌనంగా ఉండటం మంచిది. ఇకపోతే భర్త ఇంట్లో లేనప్పుడు, ఊరికెళ్ళినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో చక్కగా ఇంట్లో పెద్దల్ని చూసుకుంటూ, పిల్లలుంటే పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ గడపాలి. ఇంకా ఏ పనులు పెట్టుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆడది ప్రవర్తించే చిన్న చిన్న పనుల ద్వారానే వాళ్ళ మధ్య అన్యోన్యత బాగా పెరిగిపోతుంది. మనం చెప్పుకున్నట్లు భార్య భర్తలు ఒకటే, ఇద్దరూ కలిసి ఒకటే అని చెప్పినంత సులువు కాదు ఒకటి కావడం. పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ ప్రవర్తనతో ఒకటిగా అవ్వటం జరుగుతుంది. అయితే ఒకటిగా కావాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాలి, ఇలా మసలుకోవాలి. ఇద్దరు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి చాలా ప్రేమ కలిగి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. ప్రతిదీ కూడా భార్య కానీ భర్త కానీ అది అవసరమా అనవసరమా కాదండి. ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ ఉంటుంటేనే, అంటే అది బాధ కానీ కష్టం కానీ లేదా ఒక విషయం కానీ ఇద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటే వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధం పెరుగుతుంది, దూరం మాయమైపోతూ ఉంటుంది, మనసులు దగ్గరవుతూ ఉంటాయి. ఆ తర్వాత భర్త కూడా భార్యకి ఏం కావాలో తెలుసుకోవాలి. భార్య తనకు కావలసినవన్నీ భర్తను అడగలేకపోవచ్చు. ఆర్థిక కారణాల దృష్ట్యాను, కుటుంబ పరంగాను తనకేదైనా కావాలి అనిపించినప్పుడు సర్దుకుపోవాలని అడగకుండా ఉండొచ్చు. అప్పుడు భర్త భార్యకి ఏమన్నా కావాలా, తనేమన్నా కోరుకుంటుందా అని ఆలోచించి ప్రేమతో అడిగి తెలుసుకొని చేయడానికి ప్రయత్నించాలి. ఒకవేళ అది చెయ్యడం కుదరని పక్షంలో ఎందుకు కుదరదో, తనని ఎంతగా ప్రేమిస్తాడో అది చెప్పినప్పుడు ఏమవుతుందంటే ప్రేమ పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది. భార్య ఎప్పుడు కూడా భర్త ఇంటికి వచ్చే సమయానికి ఎంత పనులు చేస్తున్నా కూడా
ఫ్రెష్గా ఉండి నవ్వుతూ ఎదురు రావాలి. అప్పుడు భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె నవ్వు ముఖాలు చూస్తే భర్త తన అలసటను అంతా పోగొట్టుకుంటాడు. భర్తకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మెల్లగా అడిగి తెలుసుకోవాలి భార్య. తను తీర్చగలుగుతుందా తీర్చలేదా అన్నది ముఖ్యం కాదు, పంచుకోవడం. ఏదన్నా అవసరం వచ్చినప్పుడు తీర్చగలమా లేదా అని కాదు, ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని దాని గురించి చర్చించుకుంటే మనసు స్థిమిత పడుతుంది. ఏదన్నా పొందాలనుకొని పొందలేకపోయినా కూడా ఎందుకు కావాలనుకుంటున్నామో అది పొందకపోతే ఏం బాధనో చెప్పుకుంటే అందులో ఉపశమనం కలిగి ఏదైతే కావాలని కోరుకుంటున్నామో ఆ తీవ్రత తగ్గుతుంది. ఎందువల్ల? భార్యాభర్తలు చర్చించుకోవటం వల్ల వాళ్ళ ప్రేమే, వాళ్ళ అనురాగమే అన్నిటినీ సర్దుబాటు చేస్తుంది. అలా కాకుండా ఎలాగో తీర్చలేకపోయాను కదా ఇంకా మాట్లాడేది ఏముంది అనుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య దూరం ఏర్పడి ఆ దూరమే బాధకి కారణమవుతుంది. కాబట్టి భార్య భర్త ఒకళ్ళకొకళ్ళు కూడా మొదట ప్రతి విషయాన్ని పంచుకోవడం నేర్చుకోవాలి. అది కష్టం కానీ, సుఖం కానీ, బాధ కానీ, చిరాకు కానీ, కోపం కానీ. కోపంలో భర్త 2 మాటలన్నా లేదా ఎప్పుడైనా భార్య చికాకు పడినా, ఎందుకంటే తను కూడా కుటుంబంలో అందరినీ చూసుకోవాలి, తన ఆరోగ్యాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇలా భార్యకు కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. తను కూడా పగల నుంచి రాత్రి దాకా ఎంతో కష్టపడి పనిచేస్తుంది. భర్త ఎలాగ బయట కష్టపడతాడో భార్య కూడా అలాగే కష్టపడుతుంది. కాబట్టి భార్య కూడా కోరుకుంటుంది భర్త తనను ప్రేమగా పలకరించాలని, ఆప్యాయంగా ఆదరించాలని, తన కష్టాలను అడిగి తెలుసుకోవాలని. భార్య ఎప్పుడు భర్త ఈ పనిలో సహకరించాలి అనుకోకపోయినా అడిగి తెలుసుకోవాలి అని కోరుకుంటుంది. ఆయన అడిగితేనే సంతోషపడిపోతుంది. ఈ విషయాన్ని భర్తలు కూడా గమనించాలి. ఇలాగా ఫస్ట్ ఇద్దరూ కలిసి ఒకటి చెయ్యాలి అంటే మాట్లాడుకోవడం, పంచుకోవడం అనేది ప్రధాన విషయం. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ మధ్య అన్యోన్యత ఎక్కువ ఉంటుంది. అన్యోన్యత ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎన్ని కష్టాలనైనా ఫేస్ చేయగలుగుతారు, నిలదొక్కుకోగలుగుతారు. ఏ కష్టం వచ్చినా నాకు భార్య ఉందని భర్త, నాకు భర్త ఉన్నాడని భార్య అనుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇద్దరూ కూడా ప్రతి విషయాన్ని కూర్చొని మాట్లాడుకోవటం అనేది తప్పనిసరి. దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ తీరుతాయో తీరవో తెలియదు, కానీ ఇద్దరూ కలిసి సాధించగలుగుతారు. అది మాత్రం గ్యారెంటీ. ఇలా చేసుకుంటూ పోతే, ఇలా మాట్లాడుకుంటూ పోతే వాళ్ళకి చాలా పరిష్కారాలు దొరుకుతాయి. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే చక్కని సంతానం ఏర్పడుతుంది. పిల్లలకు వీళ్ళు కూడా మంచిని బోధించగలుగుతారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటేనే ఇల్లు ఆనందమయమవుతుంది, ఆరోగ్యకరమవుతుంది. ఇద్దరూ కలిసి చక్కగా పయనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో మంచి ఆలోచనలు కలిగి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా స్నేహంగా ఉండగలుగుతారు. కాబట్టి భార్యాభర్తలు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవటం వల్ల వాళ్ళ మనసులే కాదు, వాళ్ళ ఆరోగ్యాలే కాదు, వాళ్ళ కుటుంబమే కాదు, చుట్టూ పరిసరాలు కూడా చాలా బాగుంటాయి. భార్య కష్టం వస్తే భర్త తెలుసుకోవాలి, భర్త కష్టం వస్తే భార్య చక్కగా ప్రేమతో అడగాలి. ఒకవేళ భార్య కోరినవి తీర్చలేకపోతే వివరించి చెప్పండి.
అలాగే భార్య కూడా భర్త ఏదైనా తీర్చలేకపోతే కసురుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా తప్పుదారిలో వెళ్తుంటే ఇంకొకళ్ళు విసుక్కోకుండా, కోపం తెచ్చుకోకుండా మెల్లగా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము ప్రశాంతంగా చెప్తామో, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, మన సహనాన్ని, మన ఓపికని చూసి రెండో వాళ్ళు తప్పకుండా మారుతారు. ఆడదాని విషయానికి వస్తే, ఆడది చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తమామలతో కానీ, ఆడపడుచులతో కానీ, బంధువర్గంతో కానీ. ఎందుకంటే మగవాడు భార్య ద్వారా వీళ్ళందరిలో కూడా గౌరవాన్ని కోరుకుంటాడు. కనుక భార్య వీళ్ళందరితో కూడా సక్రమంగా, అన్యోన్యంగా, ప్రేమతో మసులుకోవాలి. వాళ్ళకేం కావాలో చూసుకోవాలి. భార్యాభర్తలు కుటుంబానికి 2 చక్రాలు లాంటి వాళ్ళని పెద్దలు చెప్తారు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత సుఖం మాత్రమే అనుభవించగలము అనుకుంటే పొరపాటు. బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతలను నెరవేరుస్తూ అందులో ఇద్దరూ కలిసి సుఖాన్ని పంచుకోవాలి, కష్టాలను పంచుకోవాలి. కష్టాలను పంచుకోవటంలోనే వాళ్ళ అన్యోన్యత ఉంది, ఆత్మీయత ఉంది. కాబట్టి భార్యాభర్తలు, దంపతులు ఏకమై కలిసి పయనం చేస్తే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. అది వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్తోనే జరుగుతుంది. కాబట్టి ఏది ఉన్నా సరే మనసులో పెట్టుకోకుండా చక్కగా కూర్చొని మాట్లాడుకోండి. ఒకళ్ళు చెప్పేదాన్ని ఇంకొకళ్ళు జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే నెమ్మదిగా అడిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవైపు నుంచే ఇలా జరిగితే సరిపోదు, 2 వైపులా ఉండాలి. కాబట్టి పంచుకోవటంలోనే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పంచుకోవటంలోనే అన్యోన్యత పెరుగుతుంది. ఆ తర్వాత ఏవి రానివ్వండి, ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రధానంగా ఉండాల్సిన ముఖ్య విషయం ఇదే. కాబట్టి పెళ్లి చేసుకునే ముందే భార్యాభర్తలు నిర్ణయం తీసుకోవాలి. ఓపికగా, సహనంగా ఉంటాము, బాధ్యతలను స్వీకరిస్తాము, ఇంకొకళ్ళ బాధను మేము అర్థం చేసుకుంటాము, నావి అర్థమయ్యేటట్టు చెప్తాము అని పెళ్ళైన తర్వాత ఆచరణలో పెట్టేటప్పుడు మన మనసు కూడా మనకు సహకరిస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక భావాన్ని తల్లిదండ్రులు గనక ఆడపిల్లలో కానీ మగపిల్లాడిలో కానీ కలిగిస్తే ఆ దాంపత్యం అన్యోన్యంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ అటువైపు పెద్దలు కానీ ఇటువైపు పెద్దలు కానీ వాళ్ళకి అండగా నిలబడాలే తప్ప వాళ్ళని ఎత్తి చూపించటం కానీ, వాళ్ళు ఎప్పుడైనా మనసు బాగోలేకున్నప్పుడు మధ్యలో దూరి ఎక్కువగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళు బాగుండటానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ మధ్యలో ఏ పెద్దలు కూడా దూరకూడదు. దానివల్ల వాళ్ళ కుటుంబమే విచ్ఛిన్నమైపోయే అవకాశాలు ఉంది. లేదా కలిసి ఉన్నా కూడా మనస్పర్ధలతో కాపురం చేసుకుంటూ పోతే కుటుంబం సవ్యదిశలో పయనించదు. ఎందుకంటే పిల్లలు కూడా చక్కగా మంచిగా ప్రవర్తించే అనుకూల వాతావరణాన్ని కోల్పోతారు. కాబట్టి భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. ఇది బాగా అర్థం చేసుకుంటే జీవితం స్వర్గతుల్యమవుతుంది. అందరూ అర్థం చేసుకొని సహనంతో, ఓపికతో, అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.